లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సంగీతా రెడ్డి సాయంత్రం 7 గంటలకు శేర్లింగంపల్లి ఎల్లమ్మ బండలో ఇంటింటికి ప్రచారం నిర్వహించనున్నారు. అందరినీ వాళ్ళ ఓటు మూల్యమైన ఓటుకు రిక్వెస్ట్ చేసేందుకు వెళ్తున్నాం. కానీ వెళ్ళక ముందు ఫస్ట్ ఒక గ్రేట్ దేశ లీడర్కు దండలేసి ఆయన వాక్యాలన్నీ గుర్తు చేసుకొని మనం వెళ్తున్నాం. జగ్జీవన్ రామ్ వచ్చి చాలా ఏండ్లకు పేద ప్రజలకు డౌన్ ట్రాడన్ అని అంటారు, అలాంటి ఫ్యామిలీస్కు చాలా చేశారు. ఇదే టైంలో ముఖ్యంగా తెలపాలి ఒక మాట ఏంటంటే 3 days క్రితం రాహుల్ గాంధీ గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. అది ఒక ఆ స్కీమ్ ద్వారా మొత్తం అందరికీ చాలా పెద్ద మార్పు తీసుకురాగలుగుతుంది. ఎందుకంటే అది నెలకు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్లో ఒక ఫ్యామిలీ పేద ఫ్యామిలీకి 6,000 రూపాయలు మంత్లీ, 6,000 రూపాయలు మంత్లీ, యాన్యువల్గా వచ్చే సంవత్సరానికి 72,000 రూపాయలు. ఇలాంటి పథకం ఎవ్వరూ ఎప్పుడు చేయలేదు. ఇలాంటి పథకంతో మన దేశంలో ఉండే పేదరికం మొత్తం ఉండదు, ఒక మంచి దేశంగా మారుతుందని చాలా మన అందరికీ ఆశలు ఉన్నాయి. అందుకే తప్పకుండా అందరూ కాంగ్రెస్కు ఓట్ చేయాలి. ఇంకో మాట ఏంది ఇంటింటికి చెప్తామంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి మన ఎంపీ క్యాండిడేట్. ఆయన మనవాడు, ఇక్కడి నుంచి రంగారెడ్డి మనవడు, జస్టిస్ కొండా మాధవరెడ్డి కొడుకు. ఆయన ఇక్కడ ఎంపీగా చేసి మత్సలేని నాయకుడు అని అందరితోని ఈ పేరు తెప్పించుకున్నారు. నేను ఒక భార్యగా ఒక మహిళగా తప్పకుండా చెప్తున్నాను, ఆయన అందరినీ ఆదరిస్తారు. ఆయన ప్రజల గురించి సేవ గురించి ఒక రోజు లేదు ఆయన బాధపడలేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు నీళ్ళ సమస్య తప్పకుండా అన్నిట్లో పెద్దది, అది తప్పకుండా తీర్చాలి. సెకండ్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఏరియాకు రంగారెడ్డి ఏరియాకు రోడ్సు, డ్రైనేజ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేక్ క్లీనింగ్ ఆయన కొత్త ఒక మెథడాలజీ కనిపించారు, కానీ అది కొన్ని లేక్స్లకైనా అది చాలా ఫైలెన్సాలా. అలాంటి కొత్త టెక్నాలజీ వాడుకొని మన ఏరియాని, మన జిల్లాని, మన కాన్స్టిట్యుయెన్సీని ఒక హాంకాంగ్గా మారి చేయాలని తప్పకుండా ఆయనకు మైండ్లో ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్మర్లకు, మన రైతులకు మనం ఒక చెయ్యి ఇచ్చి సపోర్ట్ చేయాలి వాళ్ళను. కానీ వాళ్ళకు చాలా ద్రోహంలు అయినాయి ఇన్నేళ్లకు వాళ్ళకు ఫార్మర్స్కు తప్పకుండా. ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే ఎడ్యుకేషన్. మీరు లాస్ట్ 3 years నుంచి చూడండి, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందికి పడినాయి, పాస్ రేట్లు కూడా కిందికి పడినాయి మన రంగారెడ్డి, చేవెళ్ళ అండ్ తెలంగాణ. ఇది చాలా దుఃఖమైన విషయం. తప్పకుండా స్కూల్ టీచర్లకు శాలరీ పెంచాలి, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, నంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ చేయాలి, అండ్ స్కిల్స్ ట్రైనింగ్ చాలా చేయాలి. ఫైనల్ అండ్ లాస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే మన యువకులకు జాబ్లు. ప్రతి ఊరికి వెళ్తుంటే అది ఒక్కటే పెద్ద విషయం అందరికీ. పేరెంట్స్ చూసి మేము వీళ్ళని చదివించినాం కానీ వాళ్ళకు జాబ్లు దొరకలేదు. మంచి యువకులు వచ్చి జాబు లేకుండా వాళ్ళు ఒక దుఃఖంతో వేరే రూట్లో వెళ్తున్నారు. తప్పకుండా మనము ఇవి ఈ బులెటిన్ విశేషాలు.